27వ దావీదు కీర్తన మొదటి నుంచి 6 వచనాలు. ప్రవీణ్ గారు వచ్చి చదవండి. గారు వచ్చి ఉత్తర ప్రత్యుత్తరాలుగా వినిపించాల్సిన ప్రభునామం తెలుసు. 27వ అధ్యాయము మొదటి నుంచి 6 వచనాలు. కీర్తనలు 27వ అధ్యాయము 1 నుంచి 6 వచనము. యెహోవా నాకు వెలుగును రక్షణ అయినాడు, నేనెవరికి భయపడదును. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును. నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించి శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి ఊలిరి. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదకి యుద్ధము రేగినను దేనిలో నేను ధైర్యము విడవకుండాను. యెహోవా యొద్ద ఒక వరం అడిగి దాన్ని వెదుగుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలమంతా నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును. 5వ వచనం. 5వ వచనం. ఆపత్కాలమున ఆయన వర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. ఆశ్రయదుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నాలో తలెత్తబడును. ఆయన తన గుడారంలో నన్ను ఉత్సాహధ్వని చేయొచ్చు బలులు అర్పించాను. నేను పాడెదను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేసేదను. ఈ కొద్ది మాటలు దేవుడి నీకులు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరం కూర్చుందామండి. ప్రతి ఒక్కరు కూర్చోండి. నా సాక్ష్యం ఏంటంటే, గత ఓట్లు సమయంలో నాన్నగారు తమ్ముడు వచ్చారు. అంతకుముందే నాన్న కొంచెం బండి మించి పడటం జరిగింది. కొంచెం సిట్ అవుతున్నప్పుడు మా ఇంటికి వచ్చినప్పుడు కొంచెం బలహీనతగా ఉన్నాడు. కొంచెం బాగాలేనప్పుడు నేను హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు కొంచెం ఎముక సిట్లింది అన్నారు. అయినప్పటికీ డాక్టర్లు మందులు అవి రాస్తే తర్వాత మా ఇంటికి వచ్చాక అయ్యగారి చేత మేము పేరు చేయడం జరిగింది. అయ్యగారు కూడా పేరు చేసి అంత బాగుంటుంది, దేవుడు సాయం చేస్తాడమ్మా అని అన్నారు. అలాగే నేనైతే అనుకున్నాను, తండ్రి నిజంగా మా నాన్నగారికి నార్మల్గా అన్నీ తగ్గిపోయి శుభ్రంగా ఏ నొప్పి లేకపోతే మళ్ళీ నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాను ప్రభా. మరి ఆ బిడ్డల్ని నువ్వు ఎలా నడిపిస్తావు, నువ్వు నడిపించు. మేము చెప్పినా లేనరు కాబట్టి మీరే ప్రేరేపించి వాళ్ళు నడిపించుకో ప్రభా. వాళ్ళు వచ్చాక నేను నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను. ఇవాళ మా తల్లిదండ్రులు వచ్చారండి. మరి నాన్నగారికి అయితే మంచిగా ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు. ఇంకా ఆరోగ్యంగా ఉండాలని తల్లిదండ్రుల్ని మరి మీరందరూ ప్రార్థనలో కోరుకుంటున్నామండి. దేవుడి చిన్న సాక్షిని దీవించను గాక. స్తోత్రం తండ్రి. దేవానికి వందనాలు ప్రభా. గొప్ప దేవుడానికి వందనాలయ్యా. మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి, జీవాధిపతి అయిన దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. నిత్యము వేవేళ్ళ దూతులతో భక్తులతో కొనియాడబడిచిన గొప్ప దేవుడా, ఆయా దేవదూతలకైనా ఇవ్వలేటటువంటి గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క పునరుద్ధాన దినాన ప్రభా మేమందరం కలిసి అయా ఒక కుటుంబంగా కూడి నీ సన్నిధిలో నేను స్తుతించడానికి, ఆరాధించడానికి ప్రభా మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభా. పాటల్లో, ఆరాధనలో మీరు మహిమ పొందుకున్నందుకు వందనాలు తండ్రి. అయ్యా మీరు మాతో మాట్లాడే సమయం ప్రభా, మీరు మాతో మాట్లాడండి ప్రభా. నీ సేవకుని ప్రభా, అయ్యా నీ సిలువ చాటును మరుగుపరిచి మీరే మా అందరితో మాట్లాడండి ప్రభా. నీ వాక్యం ద్వారా మా బ్రతుకులు మేము సరివి చేసుకుంటూ నీ మార్గాల్లో నడవడానికి సహాయం చేసి అయ్యా నీ వాక్యం ద్వారా నాయన మా అందరినీ నీ ఉన్నతమైన మార్గాల్లో నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అయితే మనము గత 3 వారాల నుంచి దరిదాపుగా సంఘంలో ఉన్న క్రమశిక్షణ గురించి మనం వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. దరిదాపుగా నేను చెప్పాను, ఒక 5-6 వారాలు కంటిన్యూషన్గా ఈ యొక్క సంఘ విశిష్టత గురించి ఉంటుంది. అసలు సంఘంలో ఉన్న వ్యక్తి గురించి ఎలా ఉండాలని చెప్పేసి నేను ఒక 5-6 వారాలు సమయాన్ని తీసుకుందామని ప్రయత్నం చేశాను. అయితే దేవుడు మహాకృపను చూడడానికి సంఘం అనేటిది బయటికి చాలా జాగ్రత్తగా నీట్ ప్రజెంటేషన్ ఉండాలి. హల్లెలూయా. నన్ను ఎదరికొచ్చండి ఆవిడ ఇచ్చిన ఉచితమైన మహాకృపను బట్టి ఆయనకే సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లును గాక. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవునికి, కుమారుడైన క్రీస్తుకి, పరిశుద్ధాత్మ దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం అని తెలియజేస్తూ మీకు అందరికీ ప్రభు నామం పేరిట వందనాలండి. అందరికీ వందనాలండి.
కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు చదువుదాం. 33వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదువు. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. ఏంటంటది? స్తుతి చేయుట. అందరు చెప్పండి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. హల్లెలూయా. కింద చదవండి. సితారతోను యెహోవాను స్తుతించుడి. పదితంత్ర కొంచెం స్వరమండలముతో తగ్గించండి. చదవండి. పదితంత్ర స్వరమండలముతో ఆయనను 10 తంతుల స్వరమండలములతో ఆయనను కీర్తించుడి. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి. కీర్తన పాడుడి. ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. యెహోవా వాక్యము యథార్థమైనది. ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. యెహోవా వాక్యము యథార్థమైనది. ఆయన చేయునదంతయు నమ్మకమైనది. హల్లెలూయా. ఇక్కడ సంఘానికి కొన్ని విషయాలు దేవుడు నేర్పిస్తున్నాడు. ఎలా అంటే, మొట్టమొదటిగా నీతిమంతులారా అంటున్నాడు మనల్ని. ఎవరిని? దేవుని సన్నిధిలోకి ఎవరైతే వస్తారో వాళ్ళు ఎవరంటే నీతిమంతులు. హల్లెలూయా. వ్యభిచారిగా ఉన్న స్త్రీ ఇక్కడికి వచ్చిందనుకో, ఆమె దేవుని బట్టి ఏమవుతుంది? నీతిమంతురాలు అవుతుంది. దొంగతనం చేసి వచ్చిన దొంగ ఇక్కడికి వచ్చాడనుకో, దేవుని బట్టి ఏమవుతాడు? నీతిమంతుడిగా అవుతాడు. పాపము చేసిన వ్యక్తి దేవుని సన్నిధికి వచ్చాడనుకో, దేవుని బట్టి ఏమవుతాడు? పాపాన్నించి విముక్తి పొందిన వ్యక్తి అవుతాడు. రోత బ్రతుకుగా ఉన్న ఆ వ్యక్తి దేవుని బట్టి సన్నిధికి వచ్చాడనుకో, ఆ బిడ్డ ఏమవుతాడంటే రోత కొట్టుపోయి చక్కటి ఉద్దేశం దేవుని బట్టి రావటం జరుగుతుంది. హల్లెలూయా. ఇక్కడ దేవుడు అంటున్నాడు, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. హల్లెలూయా. దేవుని సంఘము, దేవునికి స్తుతి చేయుట చాలా ప్రాముఖ్యము. హల్లెలూయా. చాలా అంటే చాలా, ఒక ఇంత కాదు, రెండింతలు కాదు. నీ జీవిత కాలము దేవుణ్ణి స్తుతించిన, నీ జీవిత కాలం అంతా సంఘంలో దేవుణ్ణి స్తుతించిన సరిపోదు. హల్లెలూయా. మరి ఇక్కడికి వచ్చిన నీవు సంఘముగా ఉన్నప్పుడు స్తుతి చేయటము యథార్థవంతులకు శోభస్కరం. అంటే స్తుతి ఎవరు చేస్తారో వాళ్లకు దేవుడు ఆభరణ భూషితుడుగా ఉంటాడు. అంటే కిరీటాన్ని పెడుతూ ఉంటాడు. హల్లెలూయా. ఎందుకు శోభస్కరం అంటున్నాడంటే, నువ్వు స్తుతి చేస్తున్నావంటే నీ స్థితి మారుతుందని అర్థం. నువ్వు స్తుతి చేస్తున్నావంటే నీ స్థితి మారుతుందని అర్థం. సంఘము స్తుతిస్తుందంటే దేవుణ్ణి స్తుతిస్తుందని అర్థం. సంఘము కీర్తిస్తుందంటే దేవుణ్ణి కీర్తిస్తుందని అర్థం. దేవుణ్ణి గణపరుస్తుందని అర్థం. మరి సంఘం ఉన్న నీవు నేను దేవుణ్ణి మనం ఏం చేయాలంటే స్తుతించాలి. హల్లెలూయా. అసలు స్తుతి అంటే ఏంటో తెలుసా మీకు? స్తుతి అంటే ఏంటి తెలుసా? స్తుతి అంటే దేవుణ్ణి పొగడడం. ఏంటది? దేవుణ్ణి పొగడటం. ముఖస్తుతి చేయడం అంటే వాళ్ళని బాహ్యంగా పొగడడం. ఆత్మస్తుతి చేయడం అంటే దేవుణ్ణి అంతరంగా ఆత్మతో దేవుణ్ణి పొగడడం. హల్లెలూయా. దేవుణ్ణి పొగడాలి. మనం సన్నిధిలో ఉన్నవాళ్ళం ఏం చేయాలా? పొగడాలి. సంఘం అంటే ఏంటి? దేవుని బిడ్డలు. దేవుని బిడ్డలుగా ఉన్న నీవు దేవుణ్ణి ఏం చేయాలా? పొగడాలా. ఎలా పొగడాలి? స్తుతి ద్వారా పొగడాలి. అట్ ది సేమ్ టైం దేవుడికి సంఘముగా ఉన్న నీవు పొగడతాలతో దేవుడిని ముచ్చెచ్చించాలి. హల్లెలూయా. ఆయన్ని ముంచేయాల పొగడంతో. ఎలా ముంచాలో తెలుసా? సంఘంలోకి వచ్చిన నీవు దేవుణ్ణి పొగడతో ఎలా ముంచాలో తెలుసా? మనోహరుడవయ్య నువ్వు, అతి సుందరుడవయ్య నువ్వు, ఘనుడవయ్య నువ్వు. చూడండి అక్కడ 136 చూడండి, చక్కటి మాట ఉంటుంది అక్కడ. 136 ఒకసారి చదవండి, అంత ఇంకేం కాదు. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు. ఆయన దయాళుడు. అయ్యా నువ్వు దయగలిగిన వాడవయ్యా, నీకు స్తోత్రం. అయ్యా ఇదిగో ప్రభువులకు ప్రభు అయ్యా నువ్వు, నీకు స్తోత్రం. నువ్వు దేవాతి దేవుడు అయ్యా, నీకు స్తోత్రం.
కరుణ కలిగిన దేవుడు అయ్యా నీకు స్తోత్రం. ఆశ్చర్యకార్యం జరిగించేవాడు అయ్యా నీకు స్తోత్రం. నన్ను బతికిస్తుంది నువ్వే ప్రభా, నీకు స్తోత్రం. నేను ఎలాగున్నానంటే నువ్వే ప్రభా, నీకు స్తోత్రం. నువ్వు లేకపోతే నా బ్రతికేంటి ప్రభా, నీకు స్తోత్రం. మేము ఇలా జీవిస్తున్నామంటే అది నీ కృపే ప్రభా, నీకు స్తోత్రం. మేము వెళ్తున్నామంటే నువ్వే ప్రభా, నీకు స్తోత్రం. తింటనది అరుగుతుందంటే అది నువ్వే ప్రభా, నీకు స్తోత్రం అని పొగడాలా. హల్లెలూయా. సరే అన్నాడు, సంఘముగా ఉన్న నీవు స్తుతించుట ద్వారా నీకు శోభస్కరమైన నేను కిరీటాన్ని నీకు అప్పగిస్తాను, నీకు పెడతానంటుంటే సంఘముగా ఉన్న నీవు దేవుణ్ణి ఏం చేయాలంటే స్తుతించుకుంటూ వెళ్ళాలా. హల్లెలూయా. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం అంటున్నాడు. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం అన్నప్పుడు నీవు నీ కుటుంబము కలిసి ఆయనను కీర్తించాలా, గణపరచాలా, ఆయన ఆరాధించాలా, ఆయన నామాన్ని హెచ్చించుచు ఉండాలా. హల్లెలూయా. ఆ రీతిగానే దేవుడు అన్నాడు, కీర్తనలు పాడుచు ఆయన్ని సంఘంలో ఏం చేయాలంటే పొగుడుతూ ఉండాలా. హల్లెలూయా. అర్థం పర్థం లేని పాటలు పాడతారు, ఇంతగా ఆ పాట గురించి వాళ్ళకి అర్థమే తెలీదు. హల్లెలూయా. కొంతమంది పాడతారు, నడిపించు నానావా నడి సంద్రమున దేవా అని భక్తుడు రాశాడండి. ఈ ఆత్మీయ జీవితము నడి సంద్రం మీద నడిచే నడక లాంటిదంట. సముద్రంలో తీరం తెలుస్తుందా నీకు? సముద్రంలో చుట్టూ ఎవరైనా ఉంటారా? ఉండరు. ఆయన ఆత్మతో ఫీల్ అవుతూ పాడాడు, నడిపించునా అంటే ఆయన జీవితాన్ని నడిపించమని. నడి సంద్రమున నవజీవన మార్గాన్న అంటే నవజీవన మార్గం అంటే ఆత్మీయ జీవితంలో మనం ఇప్పుడు ఎక్కడ నడుస్తున్నాం? మనం సిమెంట్ రోడ్ల మీద, తార్ రోడ్ల మీద, ఇంకా హై లెవెల్కి వెళ్తే గనక టైల్స్ మీద, ఇంకా సూపర్ లెవెల్కి వెళ్తే మార్బుల్స్ మీద, ఇంకా సూపర్ లెవెల్కి వెళ్తే లిఫ్ట్ల మీద. కొంతమంది నడవలేక లిఫ్ట్లు ఎక్కేవాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. ఇది కాదండి. పాట పాడుతున్నావంటే పాట భావాన్ని నీకు ఫీల్ అవ్వాలి. నువ్వు మొదట దేవుణ్ణి స్తుతిస్తున్నావంటే నువ్వు ఫీల్ అవుతూ స్తుతించాల. దేవుణ్ణి ఆరాధిస్తున్నావంటే దేవుణ్ణి నువ్వు ఆత్మతో ఫీల్ అవుతూ ఆరాధన చెయ్యాల. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, స్తుతించుట యథార్థవంతులకు శోభస్కరము. సంఘముగా ఉన్న నీవు సంఘమంతా కలిసి దేవుణ్ణి పొగడాల. హల్లెలూయా. పొగడండ్రా బాబు అంటే అప్పుడు దాకా కూర్చుని లేచిన వాళ్ళు ఏంటది ఆవళ్ళెత్తలో పోనీ లేసాగేమన్నా స్తుతి చెల్లిస్తారంటే ఆ ఎదరోళ్ళు అరుతున్నారు కదా, మనం అరవపోతే పెద్ద లెక్కే ఉందని చెప్పేసి బొమ్మలు ఉంటాయి చూసారా, తీర్థాల్లో చూసారు బొమ్మలు, వాళ్ళు తీసుకొచ్చి బొమ్మలు పెట్టేస్తాడు. ఎండగింటిదని ఉంటుంది, వాడిని తడుతూ ఉంటుంది. మళ్ళీ తీసాడు మడతిట్టి మళ్ళీ బుట్టలు వేసుకునే వరకు బొమ్మ ఇంతే. బుట్టలోకి వెళ్ళకి నిలబడిపోవచ్చు, ఇలా పడిపోవచ్చు, అలా పడిపోవచ్చు, ఎలాగైనా పడిపోవచ్చు. దానికి చలనం ఉండదు. అలాగా సంఘంలోకి వచ్చి దేవుణ్ణి స్తుతించలేని నిస్సహాయ స్థితిలో ఉంటే నీవు సంఘానికి ఎన్నాళ్ళు వచ్చినా ఉపయోగం నీ వల్ల కాదు. హల్లెలూయా. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 11వ వచనం. అపోస్తుల కార్యములు 19:11. మరియు దేవుడు సౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతిగుడ్డలనైనను నడికట్లనైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దెయ్యములు కూడా వారిని వదిలిపోయెను. అప్పుడు దేశ సంచారులను మాంత్రికులనైనా కొందరు యూదులు పౌలు ప్రకటించుచు యేసుతోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నానను మాట చెప్పి దెయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి. హల్లెలూయా. అపోస్తులైన పౌలుగా మారక ముందు, దమస్కు మార్గం వరకు కూడా రాకముందు ఆయన ఎవరంటే సౌలు. ఎప్పుడైతే దేవుడు సౌలునుగా ఉన్న ఆ వ్యక్తిని దమస్కు మార్గంలో నేలకేసి కొట్టగానే అప్పుడు దేవుడేంటో అర్థమయ్యాడు సౌలుకి. ఆ సౌలుగా ఉన్న సౌలుకి దేవుడు పేరు పెట్టిన పేరేంటంటే పౌలు. హల్లెలూయా. ఈనాటి నుంచి నువ్వు సౌలు కాదురా బాబు, నువ్వు పౌలు.
అయితే ఈ పౌలు దేవుని ఆత్మచేత కొనుకోబడుతూ ఆయా ప్రాంతాల్లో వెళుతూ ఉంటే ఆయన చొక్కాయి పట్టుకుంటే స్వస్థత వస్తుందంట, ఆయన నీడ పడితే స్వస్థత వస్తుందంట, ఆయన మాట పలికితే స్వస్థత వస్తుందంట, ఆయన యేసు నామములో పో అంటే దెయ్యాలు పారిపోతున్నాయంట. హల్లెలూయా. ఇది ఎవరికి ఇచ్చాడు? అపోస్తలుడైన పౌలుకు మాత్రమే ఇచ్చాడు. హల్లెలూయా. కిందకి చదవండి. అందుకు 16 నుంచి 14 నుంచి చదవండి. యూదుడైన స్కెకేవయస్సు ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగు చేయుచుండిరి. అందుకు ఆ దయ్యము నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరు ఎవరని అడుగగా ఆ దయ్యము పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిలో ఇద్దరిని లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఎంట నుండి పారిపోయి. హల్లెలూయా. పాస్టర్ గారు టచ్ అంటున్నాడు కదా, మీరు టచ్ అన్నారు అనుకో ఏమవుద్ది? ఏమవుద్ది? ఏమవుతామా? నువ్వు టచ్ అవుతావు. హల్లెలూయా. పౌలు గారు ఆత్మశక్తి చేత వాడబడుతూ దేవుని యొక్క ఉద్దేశాన్ని ప్రకటించుకుంటూ వెళుతుంటే యేసు నామంలో బాగుంది కదా అని చెప్పేసి ఆయన్ను చూసి 7 మొదలయ్యారంట. ఎంతమంది? ఎందుకు? యేసు నామంలో పో సాతాను అంటున్నాడంట. ఎవరు? పౌలు గారు. యేసు నామం టచ్ అనేదానికి వెళ్ళిపోతుందంట, యేసు నామంలో పో అనేదానికి రోగం పోతుందంట. ఇది పోవటం చూసి ఈయన బాగా యేసునామను ఉపయోగిస్తున్నాడని చెప్పి పౌలు గారిని అనుకరిస్తూ ఇది ఏదో బాగుంది కదని 7 తైమంది అయ్యారంట. హల్లెలూయా. ఏమంది అయ్యారు? యేసునామంలో పో సాతాను అంటున్నారంట. యేసునామంలో పో సాతాను అన్నారు. కొన్ని వెళ్ళిపోయినాయి, ఎందుకంటే వీటికి సరి అయిన విధానం సరిగ్గా తెలియక వీటి కంటే బలమైన వాటిని తీసుకొస్తాకి వెళ్ళినాయి. హల్లెలూయా. వీళ్ళు అనుకుంటారు బలి వదిలిపోయిండ్రు, ఏంటది పిల్లకాయకి వెళ్ళిపోయింది కానీ పెద్ద కాయని తీసుకొస్తాకి వెళ్ళి ఒక దిక్కుకి వెళ్ళగానే ఒక వ్యక్తికి దెయ్యం పట్టిందట. దెయ్యం పడితే ఆ దెయ్యపు శక్తులు వీళ్ళతో అంటున్నాయి, అపోస్తలుడైన పౌలు మాకు తెలుసు, యేసు మాకు తెలుసు, పౌలు మాకు తెలుసు, పేతురు మాకు తెలుసు, సీమోను తెలుసు, తోమా తెలుసు. ఇలా అంటారంట. యేసునామములో పో, యేసునామములో పో, యేసునామములో పో అంటున్నాయంట. యేసునామములో పో 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 అంటుంటే మొత్తం దెయ్యాలన్నీ కలిసి వీళ్ళని పట్టుకుని పిచ్చిగా కొట్టి ఏమైపోయారు? వాళ్ళు దిగంబరులు అయిపోయారు. అంటే దిగంబరులు అంటే ఏంటి? సంఘంలోకి వచ్చిన నీవు నీ కుటుంబంలో గాని ఎదుటివారి కుటుంబంలో గాని ఎవరి మీదన్నా దెయ్యం పడ్డాదంటే నువ్వు యేసునామంలో అన్నావా అయిపోతావు. జాగ్రత్త, ఇది చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. యేసునామం ఎవరికి ఉపయోగించబడ్డదంటే అపోస్తలుడైన పౌలుకే, పేతురుకే, యేసయ్యకే, ఆ తర్వాత అభిషేకం పొందిన సేవకులకే అధికారం ఉంది తప్ప ఇక మిగతా ఎవరికి లేదు. హల్లెలూయా. చాలా మంది ప్రార్థన చేస్తూ ఉంటారు, ప్రార్థన చేస్తున్నానే యేసునామం దాన్ని బంధించేస్తాను, బంధించావా నువ్వు అయిపోతుంది, నిన్ను బంధిస్తుంది. హల్లెలూయా. సంఘముకున్న నీవు ఆత్మశక్తితో వాడబడుతున్నప్పుడు ప్రార్థన మాత్రమే నువ్వు చేయాలి తప్ప సాతానును బంధించే అధికారం నీకు ఇవ్వబడలేదు. హల్లెలూయా. పాస్టర్ గారు భలే ప్రార్థన చేస్తున్నారు, నువ్వు ప్రార్థన చేసావంటే ఆయన ఆత్మశక్తితో దాన్ని ఏం చేయగలంటే తట్టుకోగలడు, దాన్ని ఎదిరించగలడు, దాన్ని పోరాటం చేయగలడు, అవసరమైతే ప్రాణం పెట్టగలడు. నువ్వేం చేస్తావంటే సంఘంలో ఎప్పుడు కూడా సేవకుని చూసి ఇమిటేషన్ చేయొద్దు. సంఘంలో ఎప్పుడు కూడా సేవకుని చూసి ఇమిటేషన్ గా ప్రార్థన చెయ్యొద్దు. సేవకుడికి ఉన్న దర్శనం వేరు, విశ్వాసిగా నీకున్న దర్శనం వేరు. హల్లెలూయా. లూకా సువార్త 10:40 లూకా సువార్త 10:40.
విస్తారమైన పనులు పెట్టుకున్నట్టు చేత విస్తారమైన పనులు పెట్టుకున్నట్టు చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి ప్రభువా నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరు నన్ను విడిచిపెట్టినందున మీకు చింత లేదా నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పమని అందుకు ప్రభువు మార్తా నీవు అనేకమైన పనులు పెట్టుకున్నావు కాబట్టి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒకటే మరియా ఉత్తమమైనదని ఏర్పరచుకుని అది ఆమెకు యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు. ఒకళ్ళు మరియా, రెండు మార్తా. మార్తా ఏం చేస్తుందంటే దేవుడి దగ్గరికి ఆసక్తితో రాకుండా కూర్చుంటుంది, తన పనులు తాను చేసుకుంటుంది. మరియా ఏం చేస్తుందంటే పనులన్నీ ప్రక్కన పెట్టి దేవుడి దగ్గరికి ఆసక్తితో కూర్చుని మాటలు వింటుంది, అంటే వాక్యాన్ని వింటుంది. హల్లెలూయా. సన్నిధికి వచ్చిన నీవు మార్తలాగున్నావా మరియలాగున్నావా? సంఘము మరియలా ఉండాలా మార్తలా ఉండాలా? మరియలాగుంటే దేవుడి నుంచి వస్తున్న మాట ఏమిటో, దేవుడి నుంచి వస్తున్న వాక్యం ఏంటో, దేవుని నోట నుంచి విడుదలవుతున్న మాటలు ఏమిటో ఏమవుతుందంటే వాటిని ఆలపెట్టి ఆలకించుచూ ఉంటారు. హల్లెలూయా. ఒకవేళ నువ్వు మార్తా అనే వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా ఉంటే గనక నువ్వేం చేస్తావంటే సంఘానికి వచ్చిన నీవు ఏం చేస్తావు? అనేకమైన పనుల మీద నువ్వు ఆలోచన పెడుతూ ఉంటావు. అయితే నువ్వు అనేకమైన పనుల మీద ఆలోచన కలిగి ఉంటే నీ కుటుంబము నీ కుటుంబం అంతా కలిసి అనేక పనుల మీద ఆలోచనతో వెళ్ళిపోతారు తప్ప సంఘం మీద దృష్టి నువ్వు పెట్టలేవు. హల్లెలూయా. క్రీస్తు అనగా సంఘానికి సాదృశ్యం. మరియా ఏం చేసిందంటే ఆ సంఘం అనే క్రీస్తు దగ్గరికి వచ్చి ఆసక్తితో అనేక మాటలు వినటం మొదలెట్టింది. ఇక్కడికి వచ్చిన నీవు ఆసక్తితో దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, మరియలాగా దేవుడి దగ్గర ఉండాలి, దేవుని యొక్క ఉద్దేశంకై జీవించాలి. హల్లెలూయా. మార్తలాగా ఇక్కడికి వచ్చి నీ పనుల మీద దృష్టి పెడితే నువ్వు సంఘం అనిపించుకోవు, నీకు ఆత్మీయ స్థితి మెరుగు పడదు. హల్లెలూయా. ఇక్కడున్న నీవు నేను కూడా ఆత్మీయ స్థితిలో బలపడాలని మార్తా మరియను జ్ఞాపకం చేస్తున్నాడు సంఘానికి. హల్లెలూయా. ఇప్పుడు మనం మరియా సంఘం లాగా ఉన్నామా మార్తా సంఘం లాగా ఉన్నామా? మరియా సంఘం అంటే ఏంటి? వాక్యం అంటే వాక్యాన్ని వినాలా, దేవుడి మాటల కోసం మనము పరిగెట్టాలా. హల్లెలూయా. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. 6:33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. హల్లెలూయా. అసలు మనము సన్నిధికి వచ్చిన మనము సంఘముగా ఉన్న మనము ఏమి నెతకాలంట? ఏమి నెతకాలి? అది. హల్లెలూయా. ఎక్కడికి వచ్చిన మనం ఒకసారి గుండె మీద చేసుకున్నాం. ఈ ఆల మనం దేనికోసం వచ్చాం? దేనికోసం వచ్చాం? నిజమేనా? వచ్చాక ప్రార్థన, ప్రభువా నీకు స్తోత్రం, నీకు మహిమ రావాలయ్యా, నీకు ఘనత రావాలయ్యా, నీకు కీర్తి రావాలి ప్రభా, నీకు మాత్రమే సమస్తము జరగాలి ప్రభా అని ప్రస్ఫుటంగా ప్రార్థన చేసిన వాళ్ళు ఎంతమంది? అసలు నా విషయంలో ఒక్క పదం కూడా, నా వ్యక్తిగత విషయంలో ఒక్క పదం కూడా ఇక్కడ వాడకుండా దేవునికి మహిమకరంగా ప్రార్థన చేశాను అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అంతే. మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే నా ఉద్యోగం బాగుండాలని వస్తున్నాను ప్రభా, ఇక్కడికి నా బతుకు బాగుండాలని వస్తున్నాను ప్రభా, నా స్థితి బాగుండాలని వస్తున్నాను ప్రభా, నేను కట్టుకుని ఇల్లు అవ్వాలని వస్తున్నాను ప్రభా, మా ఆయన గారితో పిల్లలని వస్తున్నాను ప్రభా, మా ఆవిడికి ప్రెగ్నెన్సీ కావాలని వస్తున్నాను ప్రభా, మా కుటుంబంలో వచ్చి ఇదే అడుగుతున్నావు తప్ప నువ్వు మొదట దేన్ని వెతకాలంట? ఆయన రాజ్యమును నీతిని వెతకాలి. హల్లెలూయా. సంఘముగా ఉన్న మనందరము ఏం వెతకాలా? ఆయన రాజ్యాన్ని వెతకాలి, ఆయన నీతిని వెతకాలి. సంఘముగా ఉన్న నీవు నేను ఆటల్ని వెతకాలి తప్ప ఇంటిలో ఉన్న అప్పుల్ని ఎదుగుతున్నాం, ఒంటిలో ఉన్న రోగాల గురించి ఎదుగుతున్నాం, చుట్టూ ఉన్న సమస్యల గురించి ఎదుగుతున్నాం,
దెయ్యాలు పడితే దెయ్యాల గురించి వెతుక్కుంటున్నాం, అదైతే అది, ఇదైతే ఇది. దీనికోసమే వెతుకులాట తప్ప దేవుని రాజ్యం కోసం సంఘానికి వెతుకులాట లేదు. హల్లెలూయా. వెతుకులాట నీకు నాకు ఉండాలంటే రాజ్యాన్ని నెతకాల మొదట. హల్లెలూయా. ఇంకోటి చూద్దాం, అసలు నువ్వు ప్రార్థన ఎలా చేయాలో చెప్తాడు దేవుడు. చూద్దాం, అక్కడ మత్తయి సువార్త 6:9 చదవండి. 6:9. కాబట్టి మీరు ప్రార్థన చేయుడి. అందరు చదవండి ఇక్కడి నుంచి. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు పరలోకములో నెరవేర్చును నెరవేరేనట్లు భూమి యందును భూమి నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుడి నుండి తప్పించుము. చాలు 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 చాలు. హల్లెలూయా. అసలు ఈ ప్రార్థన ఇప్పటికి ఎవరైనా చేశారని వచ్చిన వాళ్ళు గుండె మీద చేసుకుని చెప్పండి. అసలు ఈ ప్రార్థన ఎవరైనా చేశారా? దేవుని రాజ్యాన్ని ఎతికే సంఘం అయితే ఇదే ప్రార్థన చేద్దాం. ఏది సంఘం అంటే ఏ ప్రార్థన చేయాలా? పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము. అందుకే అంటున్నాడు, పరలోక రాజ్యముని వెతకండి తప్ప భూలోకంలో దేన్ని నువ్వు. దేవుడు ఆ రీతిగా ప్రార్థన చేయమని నీకు చెప్తుంటే, పరలోక రాజ్యం కొరకైన చిత్తాన్ని నెరవేర్చడానికి, పరలోక రాజ్యం కొరకైన ఆలోచనలు నెరవేర్చడానికి నీవు నీ కుటుంబము ఏం చేయట్లేదు తెలుసా? పరలోక ప్రార్థన చెయ్యటం లేదు. సంఘముగా ఉన్న మనము పరలోక ప్రార్థన చేత పైనున్న వాటిని మనం వెతకాలి తప్ప కింద ఉన్న వాటిని దేనిని కూడా మనం వెతకకూడదు. హల్లెలూయా. ఇంకో మాట చదువు, 7వ అధ్యాయము 1వ వచనం చదవండి. అక్కడే మీరు తీర్పు తీర్చొద్దు, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. తీర్చు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్చబడును. మీరు కొలుచు చొప్పుననే మీకు కొలవబడును. నీ కంటిలోనున్న దూలమునెంచక నీ సహోదరుని కంటిలో నలుసు చూచుట ఎలా? నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూసి నీ కంటిలోనున్న నలుసును తీసివేయమని చెప్పనేలా. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన మాట అండి సంఘానికి. ఏడు తెలుసా? ఎదుటి వాడికి తీర్పు తీరుస్తూ ఉంటాం. మనం ఏం చేస్తాం? ఎదుటి వారికి తీర్పు తీరుస్తూ ఉంటాం. దేవుడు అంటున్నాడు, తీర్పు ఎదుటి వాడికి నువ్వు తీర్చడానికి వీళ్ళు. సంఘముగా ఉన్న నీవు నీ కంటిలో ఉన్న దూలం చూసుకో మొదట. ఎదుటి వాడి కంటిలో ఉన్న నలుసిన తర్వాత తీర్పు గాని. హల్లెలూయా. సంఘానికి ఇది చాలా ప్రాముఖ్యమైనది. నీలో ఉన్న లోపాన్ని సరి చేసుకో, ఎదుటివాడు లోపాన్ని తర్వాత దేవుడు చూసుకుంటాడు. నీలో ఉన్న లోపానికి నువ్వు తీర్పు తీర్చుకో, ఎదుటివాడి పట్ల ఉన్న లోపానికి దేవుడు తీర్పు తీరుస్తాడు. హల్లెలూయా. మరి ఇక్కడికి వచ్చిన నీవు నేను పరలోకంలో ఉన్న రాజ్యం కొరకు నేను ప్రార్థన చేస్తే అట్ ద సేమ్ టైం నా కుటుంబాల గురించి దేవుడు ఈ లోకంలో ఉన్న వాటి కొరకు అన్ని అనుకువ చేసి నీకు చేతికి అప్పగిస్తాడు. హల్లెలూయా. ఆయన మొదట నీవు నీతిని రాజ్యాన్ని వెతికితే నీ కుటుంబం ఏమవుతుందంటే అన్ని విధాల సహాయం పడతాది. హల్లెలూయా. ఈ దినమునైనా కొన్ని వాక్యముల చేత మనం తృప్తిపరిచి నడిపించాం, క్షేమాభివృద్ధి కలుగుతాం, మేలుల చేత నింపాం. నీ యందు ప్రభువా ఆనందించే కృప ధన్యకరమైన స్థితిని దయచేయమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో సంఘమంతా నీ ద్వారా దీవించబడును గాక. ఆమేన్. తండ్రి, మా యొక్క జీవితాలను మీ చేతులకు అప్పగిస్తున్నాను. నీ చిత్తం మాకు దయచేయమని, నీ ఆలోచన దయచేయమని, పరలోకమందు నీ చిత్తం నెరవేరినట్లు భూమి అందుకు నెరవేర్చిన కృప చూపించమని, సంఘానికి కొన్ని టైటిల్స్ ఇచ్చావు, ఆ యొక్క టైటిల్స్ మేము అందరూ కొనసాగుతున్న కృప చూపించమని యేసుక్రీస్తు నామమున పెట్టి అడుగుచున్నాను పరలోకమందున మా కన్న తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని కృప కుమారుడైన క్రీస్తు ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని సహవాసం ఇచ్చుకోవడం మనకును సర్వలోక పరిశుద్ధులను సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా, అత్యున్నతుడా స్తోత్రం. ఎకో. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా, అత్యున్నతుడా స్తోత్రం.
ప్రేమామయుడైన దేవా అత్యంత ప్రేమా స్వరూపివే నీవే ఆరాధింతును నిన్నే అత్యంత ప్రేమా స్వరూపివే నీవే ఆరాధింతును నిన్నే ఆహా హల్లెలూయా ఆహా హల్లెలూయా ఆహా హల్లెలూయా ఆమేన్. ప్రభు మన కుటుంబాన్ని దీవించును గాక, మన వ్యాపారాలను అభివృద్ధి చేయను గాక, మన అవసరాలను తీర్చును గాక, ఉద్యోగాలను బలపరచును గాక, చేతి పనిని దీవించును గాక, ప్రతి ఒక్కరిని బలపరచును గాక, క్షమాభివృద్ధి కలిగించును గాక, ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించును గాక. ఇది మొదలుకొని నిరంతరము నీతో నాతో మనందరితో సదాకాలం తోడై ఉండి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ